నుంచి సో గాని ఉన్నది మన ఇద్దరు మీ ఆడపిల్లలా మీకు? చేసేటువంటి అవును సార్. ఇద్దరు ఆడపిల్లలే సార్. ఇద్దరిని ఎందుకు సీఏ జాయిన్ చేశారు? ఒకళ్ళైనా వేరే కోర్స్ ల్ తీసుకెళ్ళొచ్చు కదా? లేదు సార్. చూసాం సార్. డాక్టర్స్‌ని చూసినాం, ఇంజినీర్స్‌ని చూసినాము. హ్మ్. ఆ ప్రొఫెషన్ వైపుకు వద్దనుకున్నాం సార్. కాస్త డిఫరెంట్‌గా ఉంటది. మన ఫ్యామిలీలో ఫస్ట్ సార్ మా పెద్దమ్మాయి సీఏ కావడము. హ్మ్. ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి మోటివేట్ అయ్యి, ఈ అమ్మాయి కూడా సీఏ కావాలని చెప్పేసి డిసిషన్ తీసుకుంది సార్. నేను చెప్పానమ్మా కొంచెం ఆలోచన చేయి అంటే, సార్ డాడీ సెకండ్ థాటే లేదు. నేను అక్క కంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను. తెచ్చుకోగలుగుతాను డాడీ అని చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కూడా 10th క్లాస్‌లో 10 పాయింట్స్ తెచ్చుకున్నారు సార్ జీపీఏ. గ్రేట్. ఇద్దరు కూడా పెద్ద అమ్మాయి 97% ఇంటర్‌లో, చిన్న అమ్మాయి 95% ఇక్కడే చదివింది ఎంఈసీ. గ్రేట్. గ్రేట్. కానీ ఏదో జరగరానిది జరిగి అట్లా అయింది సార్. అది ఆ బ్యాడ్ డే అనుకుంటున్నాను అంత తప్ప నుంచి అమ్మాయి ఫెయిల్ అయింది అనేటువంటి బాధ నాకైతే లేదు. ఈ కసితో నెక్స్ట్ మీరు ఇచ్చే మోటివేషన్‌తో నెక్స్ట్ టైం ఇంతకంటే బెటర్, ఇంకా ఇంతకంటే కాదు మంచి రిజల్ట్ తీసుకురాగలుగుతుంది అనేటువంటిది నాకైతే కాన్ఫిడెంట్‌గా ఉంది సార్. ఏమంటే పాప మీతో మాట్లాడితే ఒకసారి నేను చెప్పేదానికంటే మీ దగ్గర నుంచి వచ్చే వాయిస్ అమ్మాయికి వాళ్ళకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది సార్. అది ఇప్పుడు ఒక మనకు ఒక మోటివేషనల్ రిజర్వాయర్ సోర్స్‌గా గానీ, ఉంటుంది. డ్యామ్ గానీ కడుతున్నాం అనుకోండి సార్. అవును సార్. ఓ 10,000 ఏకర్స్ ఏమైద్దంటే ఆ ఫ్లడ్స్‌లో కలిసిపోయిద్ది. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కలిసిపోయిద్ది. అది నీళ్ళలో హ్మ్. మునిగిపోవటం అంటారు. డ్రౌన్. అవును సార్. అవును ఆ సార్. తర్వాత వన్స్ ఆ డ్యామ్ హ్మ్. కట్టుబడి అయిపోయిన తర్వాత హ్మ్. ఒక 10 లాఖో లేకపోతే 5 లాఖ్ ఏకర్స్‌కో ఇరిగేషన్ ఫెసిలిటీ వచ్చిందనుకోండి. అవును సార్. ఆ మునిగిపోయిన 10,000 ఏకర్స్ కష్టం మర్చిపోతాం. ఖచ్చితంగా మర్చిపోతాం సార్. ఇది లైఫ్ లాంగ్ జనరేషన్స్ మనకు వస్తూనే ఇది ఉంటుంది కూడా కదా అంతే. సార్. అమ్మాయి ఫెయిల్యూర్ డ్యామ్. అనేది రేపు పాస్ అయిన తర్వాత మర్చిపోయేది. ఒక ఖచ్చితంగా సార్. లిటిల్ మోటివేషన్ సరిపోయేది. మీరు మాట్లాడింది అసలు మీరు నన్ను కూడా ఒకళ్ళ మీరే పెద్ద మోటివేటర్. చక్కగా చెప్పారు నాకు. లేదు సార్. లేదు సార్. నా ముందే మీ అమ్మాయిని చాలా చక్కగా మోటివేట్ చేశారు. అంటే మీరు డిఫరెంట్ పర్సన్ కాబట్టి మీతో మాట్లాడడం అనేటువంటిది వాళ్ళకు నిజంగా డ్రైవింగ్ ఫోర్స్, అది ఒక బర్నింగ్ డిజైర్‌గా ఉంటది సార్. మా పిల్లలు ఎప్పుడైనా సరే వచ్చి మాట్లాడదాం డాడీ అంటుంటే మీరు బిజీగా ఉంటారు. అవసరమైనప్పుడు మాట్లాడదాం సార్‌తో, ఎందుకు సార్‌కి డిస్టర్బ్ చేయడం అనేటువంటిది. ఈరోజు కూడా మీరు మాకు స్పెండ్ చేయడం అనేటువంటిది నిజంగా చాలా లక్కీ సార్ మాకు. మేము యాక్చువల్‌గా ఎందుకంటే మీతో ఇక్కడ మాత్రం నేనే కావాలని నేను మాట్లాడతాను, రికార్డ్ చేసుకుంటానని నేనే అడిగాను. మా వాళ్ళకి అదే చెప్పాను. ఎందుకనంటే ఇద్దరు పిల్లల్ని సీఏ జాయిన్ చేసి పెద్ద అమ్మాయి సీఏ ఫస్ట్ అటెంప్ట్‌లో క్వాలిఫై, సెకండ్ అమ్మాయిని కూడా మీరు ప్రిపేర్ చేస్తున్నారు. అవును సార్. నాకది ఇన్స్‌పిరేషన్‌గా అనిపించింది. అంటే ఈ కోర్స్ మీద మీకు ఎంత ప్రేమ ఉంటే మీరు ఇంతగా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. కోర్సు మీద ప్రేమ అంటే సార్, నేను ఎప్పుడు నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి మాస్టర్ మైండ్ గురించి మీరు ఈవినింగ్ టైమ్స్ ఈ టీవీలో రెగ్యులర్ గా వస్తుంటాయి సార్. ఈ అవును. జూన్ జూలై మంత్లలో హ్మ్. వాటిని నేను అప్పుడప్పుడు అంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు చూస్తుంటాను సార్. అదే నాకు మనసులో ఎప్పుడు కూడా సిఏ అని చెప్పేసి అనుకుంటుంటాను. మా హ్మ్. పిల్లలకు 7th 8th క్లాస్ నుంచి కూడా చెప్పాను, కానీ పెద్ద అమ్మాయికి ఎంపీసీ తీసుకొని ఒకవేళ అటు కాకపోతే ఇటు వెళ్దాంలే ఆప్షన్ ఉంటుంది కదా అని మీరు చెప్పినటువంటి మోటివేషన్, బైపీసీ అయినా ఎంపీసీ అయినా సిఈసీ అయినా ఏ గ్రూప్ తీసుకున్నా కానీ సిఏ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మీరు చెప్పినటువంటి దాన్ని అవును. బట్టి చూస్తాం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి దాంతో ఆ విధంగా వెళ్ళి రివర్స్ మళ్ళీ అనుకున్నట్లు ఈ విధంగా వచ్చి పెద్దమ్మాయి సక్సెస్ అయింది సార్. పెద్దమ్మాయికి చిన్నమ్మాయి కూడా ఎంతొస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇయర్లీ సీటీసీ మన సార్. యాన్యువల్ అమ్మాయికి సాలరీ? ఎస్ సార్. అమ్మాయికి అయితే యాక్చువల్గా అన్ని బ్యాంక్స్ ఆఫర్స్ వచ్చాయి సార్. ఐఎస్బి బ్యాంక్ ఏదో బ్యాంక్ నుంచి 21.5 వచ్చింది సార్ అమ్మాయి ఆఫరు. ఎంత ఏజ్ అమ్మాయి ఏజ్ ఎంత? ఆ అమ్మాయి 21 సార్. సీఏ కంప్లీట్ అయిపోయి 21 అయింది సార్. మొన్న హ్మ్. జనవరికి 21 అయిపోయింది సార్. 21 ఇయర్స్, ఉమ్, 21 లాక్స్ ఆఫర్. అదృష్టం. అవును సార్. ఉమ్. అమ్మాయి అదృష్టం, మీ అదృష్టం. ఉమ్. అది నెక్స్ట్ అమ్మాయి కూడా ఎంబీఏ చేస్తాను డాడీ అంటుంటే, చేయండి అమ్మా, ఏజ్ తక్కువనే ఉంది కదా సార్ చెప్పినట్లు గ్రూప్స్ కూడా ఏదైనా ఏదైనా యూపీఎస్సి ఎంబీఏ కూడా ఉంది, ప్రిపేర్ రొటీన్ గా కమ్మని చేస్తారు. చెప్పి. ఏదైనా ఛాన్స్ ఉంటే సివిల్స్ చేయించండి. అదే సార్ విన్నాం సార్. మేము సివిల్స్ ఏమైనా సివిల్స్ అనే చేయించండి. చేస్తామంటే ఇప్పుడు సివిల్సే చేయక్కర్లేదు సార్ రఫీ గారు. చెప్పండి సివిల్స్ సార్. చేయించండి ఛాన్స్ ఉంటే. ఉమ్, కుదరలేదనుకోండి, ఉమ్. గ్రూప్ 1 ఎగ్జామ్ రాయించినా కూడా తన గ్రూప్ 1 ఆఫీసర్ అయితే. అవును సార్. ఎంత పెద్ద పోస్ట్ గ్రూప్ 1 అంటే. అవును మీ సార్. అవును పోస్ట్ సార్. చాలా చిన్నది. అవును సార్. అవును గ్రూప్ సార్. 1 ఆఫీసర్ అంటే. అవును సార్. గ్రూప్ 1 ఉమ్. రాయించండి. ఏపీపీఎస్సీ గానీ, టీఎస్పీఎస్సీ గానీ రాయించండి. ఓకే ఓకే సార్. ట్రై చేస్తాం సార్ హ్మ్. ఖచ్చితంగా. తన లైఫ్ ఉమ్, సెటిల్ అవ్వటం కాదు. ఉమ్. చెప్పుకోవడానికి మీకు కూడా మీ వంశంలో ఇందాక అవును సార్. మీరన్నారు మా ఫ్యామిలీలో ఎవరు లేరు సీఏ అని. అవును సార్. అలా మీరు చెప్పుకోవడానికి ఉంటది కదా! ఆ కొరత తీర్చింది సార్ మా పెద్దమ్మాయి. మా ఫ్యామిలీలో ఒక ఎవరు గ్రూప్ కూడా 1 లేరు. ఆఫీసర్ అయితే ఇంకా గొప్ప కదా! ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఎలాగో సీఏ పాస్ అయ్యిద్ది. పెద్ద ఉమ్. అమ్మాయి గ్రూప్ 1 ఆఫీసర్ అనుకోండి. ఇంకెంతకంటే మీకు లైఫ్ ఏముంది? ఈ లైఫ్‌కి అవును సార్. ఇది చాలు. ఇదే కదా సార్ సాటిస్ఫాక్షన్. పిల్లలు మనకు సెటిల్ అయితే ఇంతకు మించి సక్సెస్, మనకు హ్మ్. హ్యాపీనెస్ ఏముంటుంది సార్. హ్మ్. ఖచ్చితంగా సార్. నాకు జస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీ ద్వారా పేరెంట్స్‌ని ఎన్‌లైట్ చేయాలని మనం రికార్డ్ చేస్తున్న ఉద్దేశ్యం అది. చివరి క్వెషన్ ఓకే సార్. ఏంటంటే, చెప్పండి సార్. పెద్దమ్మాయిని మీరు ఎంపీసీ నుంచి సీఏ తెచ్చారు కదా! అవును మరి సార్. చిన్నమ్మాయిని కూడా ఎంపీసీ, బైపీసీ చేసి సీఏ చేయొచ్చు కదా! ఎందుకు 10th అయిపోగానే ఎంఈసీ చేసి తీసుకొచ్చి సీఏ జాయిన్ చేశారు? ఓకే ఓకే. ఎందుకంటే సార్ మా పెద్దమ్మాయికి అయితే ఫస్ట్ అమ్మాయికి ఇంటర్లో చేర్పించేటప్పుడు సీఏ అనేటువంటి ఆలోచన ఉండింది, కానీ పక్కా దాని మీద మనకు ఐడియా లేదు సార్. హ్మ్.
చిన్న అమ్మాయికి సీఏ చేపిద్దామన్న తర్వాత మళ్ళీ వేరే ఆలోచనలు ఎందుకు, ఇంకా ఆల్రెడీ వాళ్ళ అక్క సీఏ రూట్ లోనే ఉంది. నెక్స్ట్ బైపీసీ చేపించి ఎంపీసీ చేపించి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ రూట్ లో నుంచి తీసుకొచ్చేదానికంటే ఫస్ట్ నుంచే తీసుకొస్తే పాపకు ఫౌండేషన్ ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఈ గుంటూరులో బ్రాడిపేటలో మన మాస్టర్ మైండ్ బ్రాంచెస్ లో ఉండేటువంటి పిల్లలు అంతమంది ఇన్ని వేల మంది చదువుతున్నారని పిల్లలు ఆశ్చర్యపోతుంటారు. స్పిరిట్ కూడా ఉంటుంది సార్ వాళ్ళలో, హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ చేయాలి అనేటువంటిది. మా డాడీ అనుకున్నాడు కాబట్టి మనం చేయాలి అనేటువంటి ఒక ఫీలింగ్, వాళ్ళ అక్క సపోర్ట్ ఉంటుంది అనేటువంటి దాంతో చిన్న అమ్మాయికి డైరెక్ట్ గా ఎంఈసీలో చేర్పించాను సార్. ఇంకా వేరే థాట్ లేదు చిన్న అమ్మాయికి. పెద్ద అమ్మాయికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అనుకోకుండా అలా వచ్చేసి కంప్లీట్ చేసుకోగలిగినాము. కానీ చిన్న అమ్మాయికి పక్కగా ప్లానింగ్ తోనే చేద్దామని చెప్పేసి ఈ రూట్ లో వచ్చాం సార్ మేము. సిఏ ఫౌండేషన్ లో కూడా మంచి మార్కులు 281 వచ్చాయి సార్. సిఎంఏ ఫౌండేషన్ లో 331 వచ్చాయి సార్. ఇంకా దీంతో మనం ఇది అయిపోతుందేమో అనుకున్నాం, కానీ జస్ట్ అలా డిస్టర్బెన్స్ అని అనుకోవట్లేదు. నేను అమ్మాయికి అయితే మెంటల్ గా మోటివేషన్ చేస్తున్నాను సార్. అమ్మాయికి పేపర్ కి 2 మార్క్స్ తగ్గినాయి, అది పెద్ద ఇదేం కాదు అసలు. అంతే సార్, టెక్నికల్ గా అమ్మాయి ఫెయిల్ అయినట్టు అంతే. టెక్నికల్ గా సబ్జెక్ట్ పరంగా అమ్మాయి ఏం ఫెయిల్ అవ్వాల. ఇప్పుడు అమ్మాయికి 401 వచ్చి పాస్ అయిపోయింది సార్ రఫీ గారు అనుకుందాం. అవును సార్. ఓ పెద్ద సబ్జెక్ట్ వచ్చేసినట్ట, లేకపోతే 395 వచ్చి ఫెయిల్ అయింది సబ్జెక్ట్ రానట్ట? అది జస్ట్ టెక్నికల్ గా ఫెయిల్ అయింది అంతే. 400 రాకపోతే ఫెయిల్ అన్నారు కాబట్టి ఫెయిల్ అయింది అంతే. ఇట్స్ ఓన్లీ టెక్నికల్ ఫెయిల్యూర్ అంతే. అవును సార్. అన్ని సబ్జెక్ట్ లో పాస్ మార్క్స్ వచ్చాయి సార్. ఏమంటే ఏదన్నా గ్రూప్ 2 లో ఏదన్నా ఇంకొక సబ్జెక్ట్ లో ఒక ఎగ్జామ్షన్ వచ్చిందంటే ఆ మార్క్స్ వీటిని సేవ్ చేసేటువంటిది గ్రూప్ బయటికి వచ్చేటువంటి అంతే. ఏం పర్లేదు నిజంగా. ఫెయిల్యూర్ కాదు సార్, ఫెయిల్యూరే. అదే సార్, ఫెయిల్యూరే కాదమ్మా, ఇది ఫెయిల్యూరే కాదు. ఇంకా నువ్వు హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఏంటంటే సిఎంఏ ఇంటర్ కూడా రాసింది కదా. అవును సార్. దేవుడు చల్లగా చూస్తే మీకు సీఎంఏ ఇంటర్ లో కూడా ర్యాంక్ వచ్చింది చూడండి. రావాలి సార్. సార్ మీ నోటి మాట నిజం కావాలని అనుకుంటున్నాను సార్. మీరు చెప్పిన దాంట్లో అప్రిషియేట్ చేయదగింది ఏంటంటే, నేను పేరెంట్స్ కూడా చెప్పేది మీకు చెప్తున్నా, అందరికి చెప్తున్నా, సిఏ జాయిన్ అమ్మని నేను చెప్పను. జాయిన్ చేయదలుచుకుంటే ఎంపీసీ బైపీసీ కంటే ముందే ఫోకస్డ్ గా 10th అయిపోగానే ఎంఈసీ నుంచి సిఏ జాయిన్ అవటం బెటర్. అవును సార్, అది కాస్త బెటర్ స్ట్రాటజీ. అవును సార్, కరెక్టే సార్. అందుకే సార్ మా అమ్మాయిని అలా వదిలేం సార్. ఎంఈసీ నుంచి ఉంటే ఫౌండేషన్ బాగుంటుంది. ఓన్లీ కామర్స్. పెద్దమ్మాయి అంటే తెలియదు, అప్పుడు ఎంపీసీ నుంచి జాయిన్ చేశారు. చిన్నమ్మాయి అంటే తెలుసు కాబట్టి మీరు ప్లాన్ గా ఎంఈసీ నుంచి తీసుకొచ్చారు. అవును సార్, పక్క 100% ప్లానింగ్ తోనే ఈ రూట్ లో తెచ్చాం సార్. ఈ కోర్సు కావాల్సింది సార్. చాలా మంది మీరు చేయలేరు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నీ వల్ల అవ్వదు, యూ కాంట్ డూ ఇట్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కోర్సు కావాల్సింది 3. కొద్దిగా పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళు రావాలి. ఏదో డబ్బులు పేరెంట్స్ సపోర్ట్ అంటే డబ్బులు వేయటం కాదు సార్, డబ్బులు వేయటం కాదు. వాళ్ళు రావాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, క్యాంపస్ ఇన్ఛార్జ్లు ప్రిన్సిపల్స్ తో మాట్లాడాలి, ఏం కావాలో కరెక్షన్స్ చెప్పాలి. ఇది ఫస్ట్ థింగ్. మీ మోటివేషన్, మా మోటివేషన్. మీ ఎందుకు ఎక్కువ మాస్టర్ మైండ్స్ లో ఎక్కువ మోటివేషన్ క్లాస్ లో నేను, ప్రకాష్, రాధాకృష్ణ ఎందుకు మీ మోటివేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తామంటే, మీ వల్ల 2 అనేవాళ్ళు 3 ఉంటే, మీ వల్ల కాదనే వాళ్ళు 7 ఉంటారు. అవును సార్. సి అంటేనే డిసప్పాయింట్మెంట్, కావాలని డిస్కరేజ్ చేస్తారు. ఏమన్నా చెప్తే పర్సెంటేజ్ చూపిస్తారు సార్, 7%, 8% అనేటువంటి. మీ ఇంట్లో అంటే వాళ్ళ అక్క ఉంది కాబట్టి తను చెప్పిద్ది, ధైర్యం చెప్పిద్ది. ఎంతమందికి ఇట్లా అక్కలు అన్నలు సీఏ చేసే వాళ్ళు ఉంటారు. అవును సార్. అందుకని కొద్దిగా మోటివేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే. అవును సార్, ఉండాలి సార్ పిల్లలకు. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అట్లాంటిది, కోర్స్ కూడా అట్లాంటిది. ఒకసారి లైఫ్ లో సెటిల్ అయితే, ఇప్పుడు మా పెద్ద అమ్మాయి గురించి మాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, నిజంగా మా అమ్మాయి గురించి గుండెల మీద చేసుకుని మేము హ్యాపీగా పండుకుంటున్నాం సార్. ఆ అమ్మాయికి వచ్చినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ తో బెంగళూరు నుంచి చెన్నైకి, జైపూర్ కి, విజయవాడకు వీక్లీ వన్స్ ప్లేన్లలో తిరుగుతుంది సార్. ఆ అమ్మాయి ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఒకే మాట చెప్తుంది, డాడీ నువ్వు ఒక్కసారి కూడా నాకు ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకుపోలేదు, ప్లేన్ లో మనం ఎప్పుడు వెళ్ళలేదు కదంటే, అమ్మా నీకు నేను ఆ స్థాయిలో చదువు చెప్పించగలిగినాను, కానీ ఆ స్థాయిలో నీకు తిప్పే కెపాసిటీ నువ్వు చదువుకున్నటువంటి కోర్సు మాత్రమే నీకు లైఫ్ లాంగ్ ప్రొవైడ్ చేస్తుంది. నేను దానికి అవసరమైనటువంటి సోర్స్ మాత్రమే నేను ఏర్పాటు చేయగలిగినానమ్మా. యాజ్ ఎ టీచర్ గా ఈ విషయం నాకు తెలుసు కాబట్టి ఆ కోర్సు మీద ఇంట్రెస్ట్ నీకు చేపించాను. ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేసేదంతా కూడా నీ కష్టార్జితమే, దాంట్లో నాది ఏమీ లేదు. ఆ వైపుకి నేను తీసుకెళ్లే కానీ నువ్వు చదవడం నీ గ్రేట్నెస్ అది. ఎందుకంటే మనం అమౌంట్ పెట్టగలుగుతాం, మోటివేషన్ ఇవ్వగలుగుతాం, కానీ ఆ అమ్మాయి చేయగలగాలి కదా సార్. నువ్వు కష్టపడిన దానికి ఈ రోజు నువ్వు ప్లేన్లలో వీక్లీ వన్స్ అప్ అండ్ డౌన్ చేయగలుగుతున్నావు అంటే, మంచి స్టార్ హోటల్లో, 4 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, తాజ్ కృష్ణ హోటల్లో ఉంటుందంటే, మాకు నిజంగా చెప్పాలంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా హోటల్లో ఉండే పరిస్థితి రాలేదు. ఎకనామికల్ గా కూడా మనకు ఆ సోర్స్ లేదు సార్. లేదు సార్. యాజ్ ఎ టీచర్ గా నాకు అంత సోర్స్ లేదు సార్. కానీ పాప ఫొటోస్ పెడుతుంటే మాత్రం నేను నా లైఫ్ లో నా అంతకు నేనే అప్రిషియేషన్ చేసుకుంటున్నాను సార్. నువ్వు చేసినటువంటిది పర్ఫెక్ట్ రూట్. మీ అమ్మాయికి నువ్వు మంచి లైఫ్ ఇచ్చావు. ఇంకా చాలా అమ్మాయి జీవితంలో సెటిల్ అయిపోయింది.
ఇంకా నువ్వు హార్డ్ వర్క్ చేసి ఇంకా నువ్వు చేసే కొంత నీకు ఫ్యూచర్ ఉంటుందే తప్ప ఇంకా నీకు డౌన్ఫాల్ అంటూ ఉండదు అనేటువంటిది నా అంతకు నేను మోటివేట్ చేసుకుంటున్నాను. అమ్మాయి చెప్పేటువంటి మాటలు, అమ్మాయి పంపించేటువంటి ఫొటోస్, పిక్స్ చూసేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను సార్. యాజ్ ఎ ఫాదర్ గా నాకు ఎంత సాటిస్ఫాక్షన్ కావాలో మా అమ్మాయి విత్ ఇన్ 3 months లోనే, జాబ్ వచ్చిన 3 months లోనే ఐ ఫీల్ 100% కంఫర్టబుల్ సార్. ఇంకా చెప్పండి ఇద్దరు పిల్లలు ఉన్నా గానీ నేను సీఏనే చదివించేటోళ్ళు సార్. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నా గానీ, ఎందుకంటే 1 or 2 attempts ఇది మా కామనే సార్. చాలా ఎందుకంటే కామన్ అండి, ఇది ప్రొఫెషనల్ కోర్స్ సార్. చేరిన వెంటనే సీఏ కావాలనేటువంటిది మనము కొందరి విషయాల్లో మాత్రం ఓన్లీ ఒక 8% 9% వాళ్ళకి కావచ్చు, కానీ మిగతా 9% వాళ్ళకి 90% వాళ్ళకి మాత్రం అటెంప్ట్స్ సార్. ఖచ్చితంగా అటెంప్ట్ తీసుకోవాలి. మీరు చెప్పినటువంటి వీడియోస్ చాలా చూశాను. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ లో ర్యాంకులు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు సార్. అవును. కాబట్టి మనం తొందరపడకూడదు. ఒక బ్రైట్ ఫ్యూచర్ మనకు ఉన్నప్పుడు దాని గురించి మనం తొందరగా పడి స్పాట్ డిసిషన్స్ తీసుకొని వెంటనే డైవర్ట్ అయిపోయి పిల్లలకు డిసప్పాయింట్ చేపించి నెగిటివ్ మోటివేషన్ చేయడం అనేటువంటిది పద్ధతి కాదేమో. ఇంత మంచి ప్రొఫెషన్ మనం ఇంకాస్త ఓపికతో చూద్దాం. ఒక 2 years పోయినా కానీ పర్లేదు, కాన్ఫిడెంట్ తో ఉందాము, కంప్లీట్ చేసుకుందాం అనేటువంటిది నేను నా పిల్లలకు చెప్తుంటాను సార్. ఇంకొకటి సార్, పిల్లలు నిజంగా మన పిల్లలు చాలా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే మనం 10 lakhs శాలరీ చూడటానికి మనకు 5 years 10 years పట్టింది మన జనరేషన్ లో. అవును సార్. జాబ్ ఇప్పటికి కూడా జాయిన్ సార్ అయిన తర్వాత సార్ చిన్న మాట సార్, నా కూతురికి నాకంటే శాలరీ ఎక్కువ సార్. నేను అది 24 years సర్వీస్ చేసినాను. నా కూతురికి నేను అదే చెప్పానమ్మా, నాకంటే ₹1 శాలరీ ఎక్కువ వచ్చినా నేను చాలా సంతోషపడతా అని చెప్పి. అదే కదా దేవుని పిల్లల దయ వలన అదృష్టం. అదే వాళ్ళు సార్. ఎలాంటి జనరేషన్ లో ఉన్నారంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, శాలరీ అవును సార్, మనకంటే ఎక్కువ. ఖచ్చితంగా వాళ్ళు సార్, టైం ఉంది వేస్ట్ సార్. చేసుకోకుండా, చకచక చదివేసి పాస్ అయిపోతే ఇంకా అంతకంటే ఏం కావాలండి. అవును సార్. సార్ నిజంగా చెప్పాలంటే సీఏ కంప్లీట్ చేసుకోవడం, వాళ్ళు హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటిది వేరే కోర్సులకు లేదని నేను అనుకుంటాను సార్.